నమస్తేనండి. నేను మీ వెల్లి జగదర్. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం మిడ్ క్యాప్ ఫండ్స్ గురించి తెలుసుకుందామండి. మిడ్ క్యాప్ ఫండ్స్ ఎలా వర్కౌట్ అవుతాయి? అసలు మిడ్ క్యాప్ ఫండ్స్‌లో మనం ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చా? చేయకూడదా? అయితే రీసెంట్‌గా నేను ఒక ఫండ్ మేనేజర్‌ని కలిసానండి. ఆ ఫండ్ మేనేజర్ వచ్చి మనకి కేవలం మిడ్ క్యాప్‌ని హ్యాండిల్ చేస్తారు. ఆయన ఏం చెప్పారో మీకు చెప్తున్నాను చూడండి. జనరల్‌గా మిడ్ క్యాప్ అంటే ఏంటంటే మనకి 1-100 ఏదైతే మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారం ఏదైతే ర్యాంకింగ్‌లో 1-100 కంపెనీస్ మనం లార్జ్ క్యాప్ అంటామండి. అలాగే 101 నుంచి 250 కంపెనీస్ ఏవైతే ఉంటాయో అవి మిడ్ క్యాప్ కంపెనీస్ అంటారు. అలాగే 250 ర్యాంక్ నుంచి అబోవ్ ఏ ర్యాంక్ ఉన్నా కూడా ఆ కంపెనీస్ అన్నిటిని స్మాల్ క్యాప్ అంటారు. ఇప్పుడు ఆ ఫండ్ మేనేజర్ నాకు చెప్పింది ఎగ్జాంపుల్ ఏంటంటే చూడండి, ఒక రైల్వే ట్రాక్స్ తీసుకుందాం. రైల్వే ట్రాక్ ఇక్కడ చూడండి, మనం ప్రెజెంట్ విజయవాడలో ఉన్నాం. మనకి ముంబై నుంచి చెన్నై వెళ్ళే ట్రైన్స్ ఉంటాయి వయా విజయవాడ. అలాగే చెన్నై నుంచి ముంబైకి వెళ్ళే ట్రైన్స్ కూడా ఉంటాయి వయా విజయవాడ. ఇది చూడండి, ఇదేమో పైన నార్త్ నుంచి రావాలి, ఇది సౌత్కి వెళ్తున్నాయి. ఇక్కడేమో సౌత్ నుంచి నార్త్కి వెళ్తున్నాయి. అట్లాగే మనం చూస్తే ఇక్కడ చాలా కంపెనీస్ లార్జ్ క్యాప్లో ఉంటాయండి. కానీ ఏవైతే కొన్ని కంపెనీస్ వాటి మార్కెట్ క్యాపిటలైజేషన్ పడిపోయి అలాగే మనకి ఈ లార్జ్ క్యాప్ నుంచి మిడ్ క్యాప్ కింద కన్వర్ట్ అవుతాయి కొన్ని కంపెనీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ పెంచుకుంటూ మనకి స్మాల్ క్యాప్ నుంచి లార్జ్ క్యాప్కి మూవ్ అవుతాయి. సో మనకి ఈ 101 ర్యాంక్ నుంచి 250 ర్యాంకింగ్ మధ్యలో కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి పర్మనెంట్గా ఉంటామండి, షఫల్ అవుతూ ఉంటాయి. కొన్ని లార్జ్ క్యాప్ నుంచి పడిపోతాయి, అలా పడిపోయి మనకి మిడ్ క్యాప్లోకి వస్తాయి. కొన్ని స్మాల్ క్యాప్ నుంచి బాగా మార్కెట్ క్యాపిటలైజేషన్ పెంచుకుంటూ ఒక మంచి బుల్ రన్ వచ్చినప్పుడు అమాంతం స్మాల్ క్యాప్ కంపెనీస్ పెరుగుతూ అవి మిడ్ క్యాప్కి వెళ్తాయి. అలాగే మిడ్ క్యాప్లో ఉన్న 250-225 ర్యాంక్ ఉన్న ఫండ్స్ కాస్త కొన్ని ఫండ్స్ పర్ఫార్మెన్స్ లేక వాటి మార్కెట్ క్యాపిటలైజేషన్ లేక ఆ స్టాక్స్లో రిడెంప్షన్ ఎక్కువ అయిపోయి అవి మళ్ళీ స్మాల్ క్యాప్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఎప్పుడు కూడా ఇలా మారిపోతూ ఉంటాయండి. అయితే మిడ్ క్యాప్ ఎవరైతే హ్యాండిల్ చేస్తారో ఫండ్ మేనేజర్, వాళ్ళు చాలా పెద్ద ఛాలెంజింగ్గా ఉంటుంది. ఎందుకు అంటే మనం మిడ్ క్యాప్లో ఉన్న ఈ 101 తీసుకుంటారు. అవి ఎప్పుడైతే లార్జ్ క్యాప్ అయిపోయాయో, అంటే ఎప్పుడైతే మిడ్ క్యాప్ నుంచి లార్జ్ క్యాప్ మూవ్ అయిపోయినాయో అప్పుడు ఆ స్టాక్స్ని వాళ్ళు వదిలేయాల్సి వస్తుంది. ఎందుకంటే లార్జ్ క్యాప్ అయిపోయినాయి కాబట్టి. ఎప్పుడైనా 65% వాళ్ళు మెయింటైన్ చేయాలండి మిడ్ క్యాప్లో. కొంత 35% వాళ్ళకి ఒక చాయిస్ ఉంటుంది, లార్జ్ క్యాపా స్మాల్ క్యాపా అని చెప్పి, లేదా ఎక్కువ మిడ్ క్యాప్ అని చెప్పి. సో ఎట్లాంటి షఫుల్ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే మిడ్ క్యాప్ కంపెనీస్ వాళ్ళు కనుక ఏవైతే ఎక్కువ లార్జ్ క్యాప్లో పెట్టారు కానీ వాటి వాల్యుయేషన్ మారిపోయి మిడ్ క్యాప్ పడిపోయింది అనుకోండి, అట్లాంటి స్టాక్స్ ఉంటాయి. అప్పుడు మిడ్ క్యాప్ ఉన్న పోర్ట్ఫోలియో వాల్యూ పెరిగిపోతుంది. ఇప్పుడు చూడండి, మనం 65% అనుకుంటాము మిడ్ క్యాప్లో, రిమైనింగ్ 35% స్టాక్స్ ఏం చేస్తారంటే పర్సెంటేజ్ని వాళ్ళు లార్జ్ క్యాప్లో కొన్నారు. అలా పెట్టిన అమౌంట్ 35% ఏదైతే లార్జ్ క్యాప్లో ఉందో అందులో కొంత వాల్యూమ్ పడిపోయి, అంటే మార్కెట్ క్యాపిటలైజేషన్ పడిపోవడం వల్ల ఆ కంపెనీస్ అన్ని కూడా మిడ్ క్యాప్ కింద అయిపోయినాయి అనుకోండి, ఇప్పుడు ప్రాబ్లం వస్తుంది. సో అట్లాగే స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ కూడా వాళ్ళు ఒక ప్రపోర్షన్ పెట్టుకుంటారండి. ఈ స్టాక్స్ అమాంతం స్మాల్ క్యాప్ నుంచి మిడ్ క్యాప్ వచ్చాయి, కానీ ఫ్యూచర్లో వాటి వాల్యూ మారిపోయి, అంటే ఫ్యూచర్లో వాటి వాల్యూ పడిపోయి, వాటి మార్కెట్ క్యాపిటలైజేషన్ పడిపోయి అవి కొన్నిసార్లు ఏమవుతాయంటే మిడ్ క్యాప్ నుంచి మళ్ళీ స్మాల్ క్యాప్ కింద మారిపోతాయి. సో ఇట్లా మారిపోయినప్పుడల్లా వాళ్ళు ఏంటంటే స్టాక్స్ని అమ్మాలి, మళ్ళీ కొనాలి. ఎందుకంటే ఆ కేటగిరీని మనకి సెబీ ఇచ్చిందో కంట్రోల్, మనం ఆ అలొకేషన్లోనే మనం ఉండాలి కాబట్టి కొన్ని స్టాక్స్ని అమ్ముతూ ఉండాలి. ఏవైతే బాటంకి వచ్చాయో, అంటే ఒకవేళ లార్జ్ క్యాప్ నుంచి మిడ్ క్యాప్ పడిపోతున్నాయి అంటే దాని అర్థం ఏంటంటే ఆ కంపెనీస్లో ఉన్న స్ట్రెంత్ కెపాసిటీ పడిపోతుంది, రిటర్న్స్ పెద్దగా ఎక్కువ జనరేట్ చేయట్లేదు అని అర్థం. అలాగే చూడండి, మిడ్ క్యాప్లో నుంచి స్మాల్ క్యాప్ పడిపోయినా అంటే పడిపోతున్న కంపెనీస్లో నుంచి మనం బయటకు రావాలండి, ఎందుకంటే వాటి రిటర్న్స్ ఏం రావట్లేదు అర్థం. అలాగే ఏవైతే మిడ్ క్యాప్ నుంచి లార్జ్ క్యాప్కి, అలాగే స్మాల్ క్యాప్ నుంచి మిడ్ క్యాప్కి వెళ్తున్న కంపెనీస్లో మనం ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అలా ఎవరైతే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాటి రిటర్న్స్ అయితే గణనీయంగా పెరుగుతాయి. అలా అని చెప్పి మనం ఓన్లీ ఏవైతే మిడ్ క్యాప్లో ఉంటాయో, అంటే సాలిడ్గా ఏవైతే మిడ్ క్యాప్లోనే ఎక్కువ శాతం ఉంటాయో అట్లాంటి స్టాక్స్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయకూడదండి. ఎందుకంటే అవి ఒక సామెత ఉంటుంది, ఎక్కడేసిన గొంగళి అక్కడే ఉంది అన్నట్టుగా. ఎక్కువ కాలం మిడ్ క్యాప్లోనే ఉన్నా కూడా రిటర్న్ రాదండి, సాచురేషన్ అయిపోయిన అర్థం వస్తుంది. కాబట్టి మిడ్ క్యాప్ అనేది చాలా పెద్ద ఛాలెంజింగ్ ఉంటుంది. లార్జ్ క్యాప్ స్మాల్ క్యాప్ వేరండి, కానీ మిడ్ క్యాప్లో వచ్చేసరికి ఏంటంటే అవి మారిపోతూ ఉంటాయి. పైనుంచి కొన్ని కిందకు వస్తుంటాయి, అలాగే కింద నుంచి కొన్ని పైకి వస్తుంటాయి. అలానే వాటిలోనే మనం తీసుకున్నా కూడా రిటర్న్స్ రావు. సో ఇట్లాంటి చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది. అందుకే ఎక్కువ మంది రికమెండ్ చేస్తుంది ఏంటంటే ఇవాళ మిడ్ క్యాప్ ఫోకస్ చేయకండి, మెయిన్గా మిడ్ క్యాప్ మీద ఫోకస్ చేయకండి. మీరు లార్జ్ మిడ్ క్యాప్ కానీ తీసుకోండి, లేదా ఎమర్జింగ్ బిజినెస్ ఫండ్స్ తీసుకోండి. ఎమర్జింగ్ బిజినెస్లో కూడా ఏవైతే నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నాయో, అంటే మిడ్ క్యాప్ నుంచి లార్జ్ క్యాప్ వెళ్తున్నాయో అట్లాంటి ఫండ్స్లో వాళ్ళు ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తారు. ఎప్పుడైతే మిడ్ క్యాప్ నుంచి లార్జ్ క్యాప్ ఎదిగే ఫండ్ స్టాక్స్ అయితే ఉంటాయో అట్లాంటి ఫండ్ స్టాక్స్లో వాళ్ళు కనుక ఇన్వెస్ట్ చేస్తే, ఈవెన్ ఇక్కడ మనకి అలొకేషన్ వెళ్ళిపోయినా, అంటే మిడ్ క్యాప్ నుంచి లార్జ్ క్యాప్కి వెళ్ళిపోయినా కూడా మనం లార్జ్ క్యాప్లో హోల్డ్ చేయొచ్చండి. ఎందుకు అంటే 35% ఏమో లార్జ్ క్యాప్లో ఉండొచ్చు, 35% మిడ్ క్యాప్లో ఉండొచ్చు, బ్యాలెన్స్ 35% ఫండ్ మేనేజర్ ఇదైనా తీసుకోవచ్చు. సో మిడ్ క్యాప్ కంటే కూడా మనకి లార్జ్ అండ్ మిడ్ క్యాప్ కావచ్చు, లేదా ఎమర్జింగ్ ఈక్విటీ కావచ్చు. సో అట్లాంటి ఫండ్స్ ఏవైతే ఉంటాయో అలాంటి ఫండ్స్ తీసుకోండి, మీకు బెటర్ పర్ఫార్మెన్స్ వస్తుంది. కేవలం మిడ్ క్యాప్ మీద చాలామంది ఫోకస్ చేస్తున్నారు ఇవాళ రేపు.
కొన్ని కంపెనీస్ పేర్లు మనం సెబీ రూల్ ప్రకారం చెప్పకూడదు కానివ్వండి. సో, అట్లాంటి స్టాక్స్‌ని ఎక్కువ మంది మిడ్ క్యాప్ మీద వెళ్తున్నారండి. అది కరెక్ట్ కాదు. సో, మిడ్ క్యాప్‌లో చాలా డేంజర్ ఉంటుంది. మనకి అటుంచి లార్జ్ క్యాప్ నుంచి పడిపోయి వచ్చే కేటగిరీ ఉంటుంది. అట్లాగే స్మాల్ క్యాప్‌లో కూడా మిడ్ క్యాప్ వచ్చే కేటగిరీ ఉంటాయి కొన్ని. కానీ అవి ఎంతకాలం ఉంటాయో కేవలం బుల్ రన్ వచ్చినప్పుడు మాత్రమే ఆ స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ కనిపిస్తుంది తప్ప దాన్ని పర్మనెంట్‌గా మిడ్ క్యాప్‌లో కొనసాగదు. మళ్ళీ బీర్ మార్కెట్ రాగానే మిడ్ క్యాప్ నుంచి మళ్ళీ స్మాల్ క్యాప్ వెళ్ళిపోతుంది అది. సో, అదండి మిడ్ క్యాప్ అనేది చాలా ఛాలెంజింగ్‌గా ఉంటుంది. కాబట్టి నేను చెప్పేదేంటంటే ఎక్కడైతే ఫండ్స్ చాలా అంటే వాళ్ళ దగ్గర స్టాక్స్ వాల్యూమ్స్ ఎక్కువ ఉండి మేనేజ్ చేయగలుగుతున్నారంటే అలాంటి మిడ్ క్యాప్ తీసుకోవాలి తప్ప ఏదైనా స్మాల్ ఏదో మిడ్ క్యాప్ ప్రతి ఒక్క పర్ఫార్మెన్స్ చూసి మాత్రం చేయకండి. మిడ్ క్యాప్ చాలా రిస్కీ అని చెప్తున్నారు కంపేర్ టు లార్జ్ అండ్ స్మాల్ క్యాప్. సో, తీసుకుంటే మనం లార్జ్ అండ్ మిడ్ క్యాప్ కాంబినేషన్ తీసుకోవాలి. లేదా ఎమర్జింగ్ ఈక్విటీ తీసుకోవాలి. ఈ 2 బెటర్ దాన్ మిడ్ క్యాప్ అని చెప్తున్నాను. థాంక్ యూ.